వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో సహా సుమారుగా 430 హామీలు అమలులో పూర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షులు హేమ సుదర్శన్ జిల్లోజు ఆరోపించారు. హైదరాబాద్ ఆప్ రాష్ట్ర కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ పేరుతో మోసం చేశారన్నారు. మహాలక్ష్మి పథకంతో ఉన్న బస్సులు తగ్గించి ప్రజలకు నరకయాతన చూపిస్తున్నారు. షాదీ ముబారక్ పేరుతో 1,21,000 తులం బంగారం ఇస్తానని ఎక్కడ పోయాయని సీఎంను నిలదీశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి కల్పిస్తానని విద్యార్థులకు మోసం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని పేదవారిని మోసగించారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే డిసెంబర్ 5న ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీని ముట్టడిస్తామని ఆప్ మహిళా అధ్యక్షురాలు హేమ సుదర్శన్ జిల్లోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నమస్తే అండి. ప్రత్యేకంగా దేశ ప్రజలకి అలాగే తెలంగాణ ప్రజలకు కూడా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీడియా మిత్రుల అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్న. అలాగే మనం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప మన గ్యారంటీలు అయితే ఎక్కడ పోయినాయో తెలియట్లేదు. సో ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు 420 హామీలు అని చెప్పేసి 6 గ్యారంటీలు అని చెప్పారు. 420 అనగానే మన తెలంగాణ ప్రజలకి 420 అంటే ఏంటిది? దొంగతనం అనేది. మనం తెలియక ఒక 420 క్యాచ్ చేసేసుకొని ఖచ్చితంగా ఓట్లు గుద్దేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చాము. ఏం చేస్తున్నారు? 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో మహాలక్ష్మి అని చెప్పేసి ఓన్లీ బస్ అని ఇచ్చారు. బస్సులో కూడా మొత్తం ఇంప్లిమెంటేషన్ లేదు. అది మగవాళ్ళ జేబులు కొట్టేసి ఆడవాళ్లకు ఫ్రీగా ఇస్తున్నారు తప్ప వాళ్ళు దీంట్లో ఇంప్లిమెంటేషన్ పూర్తిగా చేసింది ఏమీ లేదు. షాదీ ముబారక్ అన్నారు, ఎక్కడికి పోయినాయి డబ్బులు? తులం బంగారం అన్నారు, ఎక్కడికి పోయినాయి? గ్యాస్ 500 అన్నారు. ఈ రోజు నిన్న ఐ థింక్ సో మన సీతక్క గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో, వచ్చేసి 500 సిలిండర్ వస్తుంది అంటున్నారు. అక్క ఎక్కడున్నారు అక్క? మీరు ఇంట్లో వంట చేస్తున్నారా? 500 సిలిండర్ వస్తున్నారా ఈ రోజులో? ఒకసారి చెప్పండి. సో మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సీతక్క గారిని అడుగుతున్నాం, మీరు 500 సిలిండర్ వస్తుంది అంటున్నా, మరి మీరు వంట చేయట్లేదు అనుకుంటాం. మాకైతే 1000 రూపాయలకే సిలిండర్, మాక్సిమం 900 చిల్లరకు సిలిండర్ వస్తుంది. సో ఇది ఈ విధంగా గోల్డ్ ఎక్కడ బాయ్, ఫ్రీ బస్ అన్నారు, జేబులు కొడుతున్నారు. ఇది మహాలక్ష్మి పథకం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు. అందరికి ఇంప్లిమెంటేషన్ అవుతుందా? అది రావట్లేదు. చేయూత అన్నారు, 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా మీరు వచ్చేసి 2 సంవత్సరాలు ఫినిష్ అయిపోయింది, 3వ సంవత్సరాలకి ఎంటర్ అయినాం. మీరు హామీలు 100 రోజులలో ఫినిష్ చేస్తా అన్నారు. ఇప్పటిదాకా 100 రోజులు కంప్లీట్ అవ్వలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సో ఈ విధంగా 4,000 ఎక్కడ పోయినాయి? 4 లక్షలు వచ్చేసి రాజీవ్ బీమా అన్నారు, అది ఎక్కడికి పోయింది? అలాగే రైతులకు వచ్చేసి 15,000 అన్నారు కౌలు రైతులకి. వ్యవసాయ కూలీకి 12,000 రూపాయలు అన్నారు. వరికి ఏంటిది? వరి పంటకు 500 బోనస్ అన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇంద్రమ్మ ఇల్లులు అవి ఎక్కడ పోయినాయి? జర్నలిస్ట్ ఏది? ఉద్యమంలో వచ్చేసి ఉద్యమకారులు అందరికీ వచ్చేసి 250 గజాలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయినా? అన్న ఎవరికైనా వచ్చినాయా? మీకు ఏమన్నా తెలుసు? మీరు మీడియా మిత్రులే కదా, ఇప్పటిదాకా ఎవరికైనా ఇచ్చినట్టున్నదా? మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ముఖ్యంగా యువతకు వచ్చేసి జాబ్స్ అన్నారు, క్యాలెండర్ అది ఎక్కడికి పోయింది? ఇన్ని క్యాలెండర్ మారుతున్నాయి, మరి యువతకు జాబులు ఎక్కడ? యువతకు వచ్చేసి వాళ్ళకి 5 లక్షలు వచ్చేసి ఇస్తా అన్నారు కదా, 5 లక్షల రూపాయలు యువతకి ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా యువతకు ఎవరికైనా వచ్చిందా? మన రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి మీటింగ్ పెట్టేసి యువతకు మేము కంపల్సరీ జాబులు ఇస్తాము, మీరు అందరూ మాకు ఓట్లు ఇయ్యి అని చెప్పేసి అంటేనే యువత గ్రామాలకు పోయి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి ఈ గ్రామాల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? మేము ఖచ్చితంగా ఒకటే అక్కడ అడుగుతున్నాం. మొన్నటికి మొన్న ఏంటిది? సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మూసీ నది ప్రక్షాళన అంటాడు. మూసీ నది ప్రక్షాళన చేసేసి తను వచ్చేసి ఏంటిది? నైట్ ఇన్కమ్ జనరేట్ చేస్తాడంట. పొద్దుగాలనే జనరేట్ చేసింది ఏదో పెడుతున్నావు? ఈ లక్షలు వేల కోట్లు ఎక్కడ పెడుతున్నావు? ఇదైతే అర్థం కావట్లేదు. కానీ నైట్ వచ్చేసి పబ్బులు, అంటే ఆయన అర్థం ఏంటంటే పబ్బులు, హోటళ్ళు ఇవన్నీ పెట్టేసి నైట్ టైంలో మూసీ నది పక్కన ప్రక్షాళన చేసేసి అవన్నీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు వచ్చేసి మనకు బస్సులు వచ్చేసి నైట్ టైంలో పోతున్నప్పుడు మన హైదరాబాద్ టీఎస్ బస్సులు లేవా? ప్రైవేట్ బస్సులు వేరే అంటే తమిళనాడు, ఇట్లా పాండిచేరి, కర్ణాటక, నాగాలాండ్ ఇట్లాంటి బస్సులను వచ్చేసి మన సాయంత్రం బస్సులలో పోతే అక్కడ ఎందుకు ఆ బస్సులు వేరే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలో నడుపుకొని
యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి. మరి మన తెలంగాణలో నడుపుకోవడానికి రాదా? ఈ మినిస్టర్ ఎక్కడ పోయిండు? ఏం చేస్తున్నాడు? ఫండ్ వచ్చి జనరేట్ చేసుకోవడం నీకు రావట్లేదు, కానీ నువ్వు వచ్చేసి నైట్ టైం ఏంటిది మూసీ నది మీద ప్రక్షాళన చేసి నైట్ టైం జనరేట్ చేస్తా అంటున్నావు. మరి నీకు ఏం అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు అని చెప్పేసి ఇంకొక విషయానికి వస్తే మొన్న వచ్చేసి మెస్సీ అన్నాడు. మెస్సీని తీసుకొచ్చాడు, ఆయన ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చేసి ఆయన ముందట వచ్చేసి షార్ట్లు వేసుకొని తిరుగుతున్నాం. ఆయనను మాత్రం మరి మెస్సీ డ్రెస్ వేయడానికి నీకు చేత కాలేదు, దానికి 10 లక్షలు వచ్చేసి ఫోటో అన్నా. ఇది ఇలా పోయింది, 100 కోట్లు నీ మనవడికి డ్రెస్ వేసినావు, నువ్వు డ్రెస్ వేసుకున్నావు, నీ అన్న కొడుకు డ్రెస్ వేసినావు, ఇది ఆడిపించినావు, నీకు ఒక సోప్ ఉండే అది తీర్చుకున్నావు, అట్లా వచ్చేసి 100 కోట్లు పోగొట్టినావు. అదే విధంగా వచ్చేసి మొన్న గ్లోబల్ మీట్ అన్నావు, గ్లోబల్ మీట్ లో 200 కోట్లు వచ్చేసి ఇప్పుడు 2047లో వచ్చేసి వచ్చేసి సిటీని డెవలప్ చేయడానికి 3000 ట్రిలియన్స్ అంట, ట్రిలియన్స్ తీసుకొస్తా అని చెప్పేసి అంటాడు. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు 100 రోజులలో గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? అవి చేయడానికి నీకు టైం దొరకట్లేదా? ప్రత్యేకంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నట్లు ఏదైతున్నదో అన్ని ఇంప్లిమెంటేషన్ లేవు, అన్ని సగం చేసుకున్నారు, దాన్ని వదిలిపెట్టారు. 420 హామీలలో కూడా ముఖ్యంగా యువతకు వచ్చేసి మీరు జాబ్స్ అన్నారు, మీరు జాబ్స్ క్యాలెండర్ వచ్చేసి నెక్స్ట్ రేపు లేదు ఎల్లుండి 5వ తారీఖు వరకు అసెంబ్లీలో తీర్మానం చేయాల జాబ్స్ ఎక్కడ అని చెప్పేసి. లేకపోతే ఈ 6 గ్యారెంటీలు అండ్ యువతకు జాబ్స్ అనే దాని మీద మీరు అసెంబ్లీలో తీర్మానం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మేము వచ్చేసి అసెంబ్లీని ముట్టడి చేస్తున్నాం అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా పిలుపునిస్తున్నాం. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ, సీతక్క గారికి కానీ, ఇంకా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఏమని చెప్పేసి, తాను వచ్చేసి సినిమా దాని మీద ఏది ఇప్పటిదాకా చేయలేదు. 34వ నెంబర్ చిత్ర పరీక్షలను అన్నారు, వాటి మీద ఇప్పటిదాకా చిత్ర సినిమాలో ఏం జరుగుతుందో ఆయన తెలియదు, కానీ అసెంబ్లీలో వచ్చేసి ఎదుటోళ్ళ మీద దుమ్మెత్తు పోస్తుంటారు, తను చూసుకోవడానికి రావట్లేదు ఆయనకి. ఇక మిగతా ఓఎస్సీ గారు వచ్చేసి అమ్మన తిట్లు తిట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఏంటి రోడ్లు బాగలేవు, మీరు ట్యాక్సులు వేస్తున్నారు, ఇవన్నీ కరెక్ట్ గా అడిగిండు. మరి అట్లా అడుగుతున్నప్పుడు మీ అసెంబ్లీ సమావేశాలలోనే మిమ్మల్ని వచ్చేసి మీ దాంట్లోనే మింగిలై ఉన్నాడు కదా, అయినా కూడా తను అడుగుతున్నాడు అంటే మీరేం చెయ్యట్లేదు అని చెప్పేసి మీ అసెంబ్లీలోనే వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ 5వ తారీఖు మేము అసెంబ్లీని ముట్టడి చేస్తాము. మీరు 420 గ్యారెంటీలు ఏ విధంగా 420 టైంలో చెప్పారో మేమందరం జనాలందరం మీ 420 హామీలకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఈ 6 గ్యారెంటీల మీద ఫస్ట్ వచ్చేసి మీరు జనాలకు ఇవ్వాలి, ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇవ్వాలి, దీని మీద పనిచేయండి. హెల్త్, ఎడ్యుకేషన్, అలాగే రోడ్లు. మొన్నటి ఈ మధ్యలో యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది వచ్చేసి చనిపోయారు, వాళ్ళందరికీ వచ్చేసి మీరు వచ్చేసి నష్టపరిహారం చెల్లించారా? చెల్లిస్తే ఎక్కడ ఆ లిస్ట్ మొత్తం కావాలి, వీటి మీద ఫస్ట్ పెట్టండి. తర్వాత వచ్చేసి ఫ్యూచర్ సిటీ అంటారు, ఎందుకు ఫ్యూచర్ సిటీ తీసుకురావడానికి వాళ్ళందరికీ మీరు ఏంటిది కాంట్రాక్ట్ కట్టబెట్టేసి డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో యూజ్ చేయడానికి ఇది ఒకటి మీకు దొరుకుతుంది, అంతకుమించి మీరు చేసేది ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఈ 6 గ్యారెంటీలు 420 మీ హామీలను నెరవేర్చండి ఫస్ట్, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా వచ్చేసి మీ అసెంబ్లీ ముట్టడి చేస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తుంది.